10వ తరగతి సామాజిక శాస్త్రం. ఐరోపాలో జాతీయవాదం పురోగతి. డిఎస్సి టెట్ ముఖ్య ప్రశ్నలు. ప్రశ్న 11. ప్రారంభంలో ఫ్రెంచ్ సైన్యాలను స్వేచ్ఛాదూతలుగా స్వాగతించిన నగరాలలో ఈ కింది వాటిలో లేనిది ఏది? ఏ. హాలెండ్, బి. వార్సా, సి. మిలాన్, డి. లండన్. సరైన సమాధానం డి. లండన్. వివరణ: హాలెండ్, స్విట్జర్లాండ్, బ్రస్సెల్స్, మెయిన్జ్, మిలాన్, వార్సా లాంటి నగరాలలో మొదట్లో ఫ్రెంచ్ సైన్యాలను స్వేచ్ఛాదూతలుగా స్వాగతించారు. లండన్, బ్రిటన్ నెపోలియన్కు వ్యతిరేకంగా పోరాడిన శక్తి కాబట్టి అది ఫ్రెంచ్ నియంత్రణలో లేదు. ప్రశ్న 12. నెపోలియన్ పరిపాలనలో వ్యాపారస్తులు, చిన్నతరహా ఉత్పత్తిదారులకు లాభదాయకంగా మారిన సంస్కరణ ఏమిటి? ఏ. భూస్వామ్య వ్యవస్థను రద్దు చేయటం, బి. చట్టం ముందు సమానత్వాన్ని తీసుకురావటం, సి. ప్రామాణీకరించబడిన తూనికలు, కొలతలు, జాతీయ ఉమ్మడి కరెన్సీని ప్రవేశపెట్టటం, డి. పన్నులు పెంచటం. సరైన సమాధానం సి. ప్రామాణీకరించబడిన తూనికలు, కొలతలు, జాతీయ ఉమ్మడి కరెన్సీని ప్రవేశపెట్టటం. వివరణ: ప్రామాణీకరించబడిన తూనికలు, కొలతలు మరియు జాతీయ ఉమ్మడి కరెన్సీ కారణంగా సరుకులు, పెట్టుబడులను ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తరలించటం సులభతరం అయ్యింది. ఇది వ్యాపార అభివృద్ధికి దోహదపడింది. ప్రశ్న 13. 1789లో ఫ్రెంచ్ విప్లవకారులు జాతీయ ఉమ్మడి గుర్తింపును సృష్టించడానికి తీసుకున్న చర్యలలో ఈ కింది వాటిలో సరైనది ఏది? ఏ. రీజనల్ మాండలికాలను జాతీయ భాషగా ప్రకటించటం, బి. కొత్తగా జాతీయ గీతాన్ని కంపోజ్ చేయకుండా పాత గీతాలనే కొనసాగించటం, సి. ఎస్టేట్ జనరల్కు బదులుగా రాయల్ కౌన్సిల్ను ఎన్నుకోవటం, డి. ప్రాంతీయ మాండలికాలను ప్రోత్సహించకుండా ప్యారిస్లో మాట్లాడే ఫ్రెంచ్ భాషను జాతీయ భాషగా మార్చటం. సరైన సమాధానం డి. ప్రాంతీయ మాండలికాలను ప్రోత్సహించకుండా ప్యారిస్లో మాట్లాడే ఫ్రెంచ్ భాషను జాతీయ భాషగా మార్చటం. వివరణ: ఉమ్మడి గుర్తింపు భావనను కలిగించటానికి ప్యారిస్లో మాట్లాడే ఫ్రెంచ్ భాషను దేశం యొక్క ఉమ్మడి భాషగా ప్రోత్సహించారు. ప్రశ్న 14. నెపోలియన్ తన ఆక్రమిత ప్రాంతాలలో సైన్యంలోకి బలవంతంగా చేర్చుకోవటం వెనుక ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఏ. ఫ్రెంచ్ సైన్యం యొక్క పరిమాణాన్ని తగ్గించటానికి, బి. ఫ్రెంచ్ పౌరులకు ఉపాధి కల్పించటానికి, సి. మిగిలిన యూరప్ను జయించటానికి, డి. స్థానిక పాలకుల నుండి సహాయం పొందటానికి. సరైన సమాధానం సి. మిగిలిన యూరప్ను జయించటానికి. వివరణ: నెపోలియన్ తన నియంత్రణలో ఉన్న ప్రాంతాల ప్రజలను బలవంతంగా ఫ్రెంచ్ సైన్యంలోనికి చేర్చుకోవటం ద్వారా మిగిలిన యూరప్ను జయించాలని ప్రయత్నించాడు. ఈ చర్య శత్రుత్వానికి దారితీసింది. ప్రశ్న 15. 19వ శతాబ్దంలో మొదటి భాగంలో ఐరోపాలో జాతీయ ఐక్యత అనే ఆలోచనకు బలం చేకూర్చిన ప్రధాన అంశం ఏమిటి? ఏ. భూస్వామ్యవర్గం యొక్క పెరుగుదల, బి. సార్వత్రిక మతం యొక్క ఆవిర్భావం, సి. కొత్త మధ్యతరగతి వర్గాల ఆవిర్భావం, డి. రైతులు మరియు శ్రామికుల తిరుగుబాటు. సరైన సమాధానం సి. కొత్త మధ్యతరగతి వర్గాల ఆవిర్భావం. వివరణ: పారిశ్రామికీకరణ పెరగటంతో పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు, వృత్తి నిపుణులతో కూడిన కొత్త మధ్యతరగతి వర్గాలు ఉద్భవించాయి. వీరి విద్య మరియు స్వేచ్ఛాభావాలు జాతీయ ఐక్యత ఆలోచనకు మద్దతు ఇచ్చాయి. ప్రశ్న 16. కొత్త మధ్యతరగతి వర్గానికి ఉదారవాదం, లిబరలిజం యొక్క రాజకీయ అర్థం ఏమిటి? ఏ. చర్చికి సంపూర్ణ స్వేచ్ఛనివ్వటం, బి. రాజుకి పూర్తి అధికారాలు ఇవ్వటం, సి. చట్టం ముందు అందరి సమానత్వం, సమ్మతిపై ఆధారపడిన ప్రభుత్వం అంటే ప్రతినిధి ప్రభుత్వం, డి. పురుషులకు మాత్రమే ఓటు హక్కు ఇవ్వటం. సరైన సమాధానం సి. చట్టం ముందు అందరి సమానత్వం, సమ్మతిపై ఆధారపడిన ప్రభుత్వం అంటే ప్రతినిధి ప్రభుత్వం. వివరణ: రాజకీయ ఉదారవాదం చట్టం ముందు అందరి సమానత్వాన్ని మరియు ప్రజల సమ్మతిపై ఆధారపడిన ప్రతినిధి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటాన్ని సమర్థించింది.
ప్రశ్న 17. ఆర్థిక రంగంలో ఉదారవాదం యొక్క ముఖ్య డిమాండ్ ఏమిటి? ఏ. ప్రభుత్వ రంగంలో పెట్టుబడులను పెంచటం. బి. మార్కెట్ల స్వేచ్ఛ మరియు సరుకులు పెట్టుబడుల ప్రవాహంపై ప్రభుత్వ పరిమితుల రద్దు. సి. పుట్టుక ఆధారంగా వచ్చే ప్రత్యేక హక్కులను కొనసాగించటం. డి. రైతులు మరియు శ్రామికులకు పూర్తి భూయాజమాన్యం ఇవ్వటం. సరైన సమాధానం బి. మార్కెట్ల స్వేచ్ఛ మరియు సరుకులు పెట్టుబడుల ప్రవాహంపై ప్రభుత్వ పరిమితుల రద్దు. వివరణ: ఆర్థిక ఉదారవాదం ప్రధానంగా మార్కెట్ల స్వేచ్ఛకు మద్దతు ఇచ్చి వస్తువులు పెట్టుబడుల కదలికపై ప్రభుత్వం విధించిన పరిమితులను రద్దు చెయ్యాలని డిమాండ్ చేసింది. ప్రశ్న 18. జర్మన్ మాట్లాడే ప్రాంతాలలో 1834లో ప్రష్యా యొక్క చొరవతో ఏర్పాటు చేయబడిన కస్టమ్స్ యూనియన్ పేరు ఏమిటి? ఏ. వాటర్లూ ట్రీటీ. బి. వియన్నా కాంగ్రెస్. సి. నెపోలియన్ కోడ్. డి. జోల్వరిన్. సరైన సమాధానం డి. జోల్వరిన్. వివరణ: జోల్వరిన్ అనేది 1834లో ప్రష్యా చొరవతో ఏర్పాటు చేయబడిన సుంకాల కూటమి. ఇది సుంకాల అడ్డంకులను రద్దుచేసి ఆర్థిక జాతీయవాదాన్ని బలోపేతం చేసింది. ప్రశ్న 19. 1833లో హాంబర్గ్ నుండి న్యూరంబర్గ్ వరకు ప్రయాణించే వ్యాపారస్తుడు ఎన్ని కస్టమ్స్ సరిహద్దులను దాటాల్సి వచ్చేది? ఏ. 2. బి. 5. సి. 11. డి. 39. సరైన సమాధానం సి. 11. వివరణ: జోల్వరిన్ ఏర్పాటు చేయకముందు ఒక వ్యాపారస్తుడు హాంబర్గ్ నుండి న్యూరంబర్గ్ వరకు ప్రయాణించటానికి దాదాపు 11 కస్టమ్స్ సరిహద్దులను దాటి ప్రతిసారీ 5% సుంకం చెల్లించాల్సి వచ్చేది. ప్రశ్న 20. ఫ్రెంచ్ విప్లవాన్ని విమర్శిస్తూ జాతి ఆత్మ లేదా జానపద ఆత్మ వోల్క్స్ గైస్ట్ యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడిన జర్మన్ తత్వవేత్త ఎవరు? ఏ. డ్యూక్ మెటర్నిక్. బి. గ్యూసెఫే మాజినీ. సి. జొహాన్ గాట్ఫ్రిడ్ హెర్డర్. డి. కౌంట్ కావూర్. సరైన సమాధానం సి. జొహాన్ గాట్ఫ్రిడ్ హెర్డర్. వివరణ: జర్మన్ తత్వవేత్త జొహాన్ గాట్ఫ్రిడ్ హెర్డర్ 1744 నుండి 1803 జాతీయవాదానికి సాంస్కృతిక కోణాన్ని ఇచ్చాడు. వోల్క్స్ గైస్ట్ను ప్రోత్సహించటం ద్వారా నిజమైన జర్మన్ సంస్కృతిని కనుగొనవచ్చు. ప్రశ్న 21. వియన్నా కాంగ్రెస్ను నిర్వహించిన సంవత్సరం ఏది? ఏ. 1799. బి. 1804. సి. 1815. డి. 1848. సరైన సమాధానం సి. 1815. వివరణ: నెపోలియన్ను ఓడించిన తర్వాత 1815లో ఐరోపా శక్తులు బ్రిటన్, రష్యా, ప్రష్యా, ఆస్ట్రియా సంయుక్తంగా వియన్నాలో సమావేశమై ఐరోపాలో రాబోయే దీర్ఘకాలిక శాంతిని ఏర్పాటు చేయటానికి చర్చలు జరిపాయి. ప్రశ్న 22. వియన్నా కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన ఆస్ట్రియా ఛాన్సలర్ ఎవరు? ఏ. కైజర్ విల్హెల్మ్ I. బి. గ్యూసెఫే మాజినీ. సి. డ్యూక్ మెటర్నిక్. డి. నెపోలియన్ బోనపార్ట్. సరైన సమాధానం సి. డ్యూక్ మెటర్నిక్. వివరణ: వియన్నా కాంగ్రెస్ చర్చలకు ఆస్ట్రియా ఛాన్సలర్ డ్యూక్ మెటర్నిక్ అధ్యక్షత వహించాడు. ఇతను ఐరోపాలో పాత రాచరిక సంస్థలను పునరుద్ధరించటానికి కృషి చేశాడు. ప్రశ్న 23. వియన్నా ఒప్పందం 1815 యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఏ. జర్మనీని ఏకీకరించటం. బి. ఇటలీలో ప్రజాస్వామ్యాన్ని స్థాపించటం. సి. నెపోలియన్ యుద్ధాల ద్వారా ఐరోపాలో వచ్చిన మార్పులను రద్దు చేయటం. డి. సామ్యవాద గణతంత్రాలను ఏర్పాటు చేయటం. సరైన సమాధానం సి. నెపోలియన్ యుద్ధాల ద్వారా ఐరోపాలో వచ్చిన మార్పులను రద్దు చేయటం. వివరణ: 1815 నాటి వియన్నా ఒప్పందం నెపోలియన్ యుద్ధాల ద్వారా ఐరోపాలో వచ్చిన అనేక మార్పులను రద్దు చేయటానికి మరియు నెపోలియన్ పదవిచ్యుతుడైన తర్వాత ఫ్రాన్స్లో తిరిగి బూర్బోన్ రాజవంశాన్ని పునరుద్ధరించటానికి ఉద్దేశించబడింది. ప్రశ్న 24. 1815 తర్వాత ఏర్పడిన కన్జర్వేటివ్, సంప్రదాయవాద పాలనల యొక్క ప్రధాన లక్షణం ఏమిటి? ఏ. పత్రికా స్వేచ్ఛను ప్రోత్సహించటం. బి. విమర్శలను సహించటం. సి. సెన్సార్ విధానాలను విధించటం. డి.
ప్రజాస్వామ్య సిద్ధాంతాలను ఆమోదించటం. సరైన సమాధానం సి. సెన్సార్ విధానాలను విధించటం. వివరణ: సంప్రదాయవాద పాలనలు రాచరికం, చర్చ్ వంటి సంస్థల సంరక్షణకు ప్రాధాన్యత ఇచ్చాయి. వీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే భావలను నియంత్రించటానికి వార్తాపత్రికలు, పుస్తకాలు మరియు పాటలపై సెన్సార్ విధానాలను విధించారు. ప్రశ్న 25. 1815 తర్వాత చాలామంది విప్లవకారులు దేనిని రక్షించటం కోసం రహస్య సమాజాలను స్థాపించారు? ఏ. బూర్బోన్ రాజవంశం, బి. సంప్రదాయవాద వ్యవస్థ, సి. స్వాతంత్ర్యం మరియు స్వేచ్ఛ, డి. క్రైస్తవ మతం. సరైన సమాధానం సి. స్వాతంత్ర్యం మరియు స్వేచ్ఛ. వివరణ: సంప్రదాయవాద పాలనలు స్థాపించబడిన తర్వాత